అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కరికి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇవన్నీ వేస్ట్ మాటలయ్యా. ఏమి పని చేయని చేతగాక వాళ్ళు చెప్పే మాటలు మాట్లాడుతున్నారు మీరు. కొంతమంది పేటీఎంగాలు ఎదవలాయలు లుచ్చనాయలు ఉంటారు. వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాక దేనికి ఒక్కదానికి పనికొచ్చే మాటలు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. ఏ ఒక్కటి కూడా సరిగా చేయలేదు. ఇప్పుడు చేస్తారు అన్న నమ్మకం కూడా అసలు రాష్ట్ర ప్రజలు కలగటం లేదు, కలగదు కూడా. అన్నీ మోసం చేస్తూనే వచ్చారు. ఒక్కసారి చెప్పండి మన రాష్ట్రం గురించి. వాళ్ళకు ఏం చేయడానికి కూడా చేత కాదు. వాళ్ళకి తెలుస్తున్నాయి కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక ఎదవల్లాగా ఒక పేటీఎం లాగా పనికి వచ్చి ఒక బజార్లో కూకొని ఒక ఎదవ మాటలు మాట్లాడుతుంటారు. ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకు బాగా తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకంటే ఎట్టాకు తెలియదు, తెలిసిన వాళ్ళకు ఒక ల్యాండ్ టైటిల్ గురించి ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. చెప్పగలరా? మీరు చెప్పలేరు. మరి ప్రజలకన్నా చెప్తారా? అది చెప్పలేరు. ప్రజలకు తెలుసు కొంతమందికి. ముఖ్యమంత్రిగా ఏ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలి, ఏ ప్రభుత్వాన్ని తీసి పక్కన పడేయాలని అనేది ఈ ఎలక్షన్లో వివరంగా ఓటు ద్వారా నిరూపించి చెప్పారు. ఒక్కసారి తెలుసుకోండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఊరక పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. మీ ప్రభుత్వం వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించుకొని వివరంగా చెప్పండి. ఏం ధైర్యం ఇచ్చారు ఒకసారి చెప్పండి. ఏం చేశారు? నీలాంటి వాళ్ళు ఒక పనికి మాలిన మాఫియా వాళ్ళు ధైర్యం ఇచ్చాడంటారు. ఎందుకు? మీలాంటి మాఫియా వాళ్ళకు, ఒక క్రిమినల్ వాళ్ళకు ధైర్యంగా ఇచ్చారేమో మీ ప్రభుత్వం వాళ్ళు. అంతేగాని ఎవరికి చెందంటే ఏం లేదు. అందువల్ల కొంతమంది తెలియదు అసలు ఎదవన్నారు ఎదవలకి. మరి ఇసుక, విద్యుత్, బస్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచినా ఎవరు కూడా పెంచలేదు. ఒకసారి ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు భయపడేలా చేశారు. మన రాష్ట్రం గురించి వాళ్ళకేం తెలియదు. ఒక బడుగు బలహీన వర్గాలు భయపెట్టేటట్టు చేశారు. ఒకసారి చెప్పండి. ఒక మూర్ఖత్వాలు, ఒక సైకగాలు, ఒక పనికిమాల ఎదవలయాలు, వాళ్ళకి ఏ పని బాట చేయని చేత కాకపోయేది ఒక ఎదవ మాట్లాడుకుంటారు. మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన విషయం వాళ్ళకి తెలియదు అసలు. తెలియక ఒక సైకోక, ఒక పనికిమాల వ్యవస్థగా మాట్లాడుతూ ఒక రోడ్డే ఆ విధంగా చేసుకుంటూ మీ ప్రభుత్వం వచ్చినా కానీ అలా తయారయ్యారు జనాలు. ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వాన్ని గురించి. అప్పులు చేసి స్టేట్నే దివాలా పారం ఎత్తించారు. మరి అప్పులు ఎంతవరకు సహజం ఒకసారి చెప్పండి. ఎంతవరకు పెరిగిందో అనేది ఈ రాష్ట్ర ప్రజలు కొంతవరకు కూడా తెలియపరిచారు. రేపు జూన్ 4వ తేదీ ఎట్టి పరిస్థితులు బయటకు వస్తుంది అని తెలియపరుస్తూ, అలాగే పెన్షన్ల వాళ్ళకి ఒక టయానికి ఇచ్చేటట్టుగా, 1వ తేదీ పెన్షన్లు ఇచ్చేటట్టుగా వాళ్ళు గడపకు వేయి వాళ్ళ చేతులతోనే డోర్ కొట్టుకుంటూ పెన్షన్లు అందజేయండి. మన ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు పోయినసారి 2 నెలలు చేసినట్టు మాత్రం చేయబాకండి. చాలామంది చనిపోయారు ఈ ప్రభుత్వం వల్ల. ఒకసారి బ్యాంకులు కొట్టారు అకౌంట్లకి. 10-15 రోజుల వరకు బ్యాంకుల చుట్టూ తిరగలేక వచ్చారు. సచివాలయకి పంపించారు. సచివాలయం తిరగలేక కొంతమంది చంపేశారు. దాదాపుగా మరణాలే 50 మందికి చిల్లర చేరారు. అలా చేయకుండా ఈ లాస్ట్ క్లైమాక్స్ ప్రభుత్వం ఆఖరి అయిపోతుంది కాబట్టి గడపకు పంపించండి. సచివాలయం లేపండి. వాళ్ళు పెంచబాకండి. వాళ్ళకి పని చేయండి. పని చేసేటట్టు చెప్పండి. లేపి గడప ఈ ఒక్కసారి క్లైమాక్స్ ఫైనల్గా కాబట్టి ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకి పంపించేసి గడపకు ఇచ్చేయండి అనేది కొంచెం సింపదన్న నేర్చుకుని క్లైమాక్స్లో లాస్ట్లో ఈ విధంగా ఒక సోమర్థనంగా నేర్పించకుండా మీ ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు లాస్ట్ క్లైమాక్స్ కాబట్టి మీరు కొన్ని డిపార్ట్మెంట్లకు 18, 20, 10వ తేదీ ఆ తేదీ వరకు కూడా ఇస్తూనే వచ్చారు. క్లైమాక్స్లో టయానికి ఇవ్వండి. ఈ క్లైమాక్స్లో టైం ప్రకారం ఇవ్వండి. 1వ తేదీ జీతాలు అనేటట్టుగా చేయండి. మళ్ళీ రిటైర్మెంట్ వాళ్ళకు 1వ తేదీ ఇవ్వండి. ఈ లాస్ట్ క్లైమాక్స్లోనన్నా మీరు ప్రభుత్వం చాలా పోతు కూడా మంచి పని చేశారు, ఇబ్బందులు పెట్టకుండా చేశారన్న క్లైమాక్స్లో తెలుసుకోండి. కొంచెం తెలుసుకోండి.
ఈ ఒక్కసారన్నా ప్రభుత్వాలు పాటించి టయానికి ప్రతి ఒక్కరు కూడా అందించవలసిందిగా కోరుచు, కొంచెం తెలియని మూర్ఖత్వాలు ఉంటారు, మూర్ఖులు, వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా ఒక మూర్ఖత్వాలు ఉంటారు, ఒక తెలిసే చేత కాదు, ఒక పిచ్చి కుక్కలాగా ఒక కుక్క సామెత అయిపోయారన్నమాట ఇప్పుడు జనాలు అని తెలియపరుస్తూ, అటువంటి వాళ్ళ కుక్కలతో సమానం అనుకోవడమే అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వల్ల మాత్రం ఇప్పుడు మాత్రం కంపల్సరీగా స్పందించండి, లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చీకొడతారు. అలా అనిపించుకోకుండా క్లైమాక్స్లో జూన్ 1వ తేదీ అందరికీ అందేటట్టుగా చేయండి.